సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గత వారం రోజుల నుంచి కూడా నిర్విరామంగా ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ప్యాకింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రతి షిఫ్ట్లో 1500 మంది ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. షిఫ్ట్కి 1500 మెంబర్స్. మరి ఇక్కడ ప్యాక్ చేయడానికి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. నమస్తే అండి. ఎప్పటి నుంచి ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు మీరు? మార్నింగ్ నుంచి వస్తున్నాను. ఈ 8 days నుంచి వస్తున్నారా మీరు? నేను 2 days నుండే వస్తున్నాను. అంతకుముందు నుండి మార్పి గారు తీసుకొచ్చారు. మెక్మా తరపున మమ్మల్ని అందరం తీసుకొచ్చారు. ఎలా ప్యాక్ చేస్తారండి? మీ ఒక షిఫ్ట్లో ఎన్ని ప్యాకెట్స్ రెడీ అవుతాయి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఇందాక నుంచి చాలా చేస్తాం, ఐడియా లేదు, చాలా చేస్తూనే ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమందికి ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పేదలకు మేము ఎటు డబ్బులు ఇవ్వలేము కదా, ఇట్లాగన్నా మేము హెల్ప్ చేసినట్లు ఉంటుందని డైలీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చేస్తున్నాం మేడం. 6 గంటలకు వస్తున్నాము, నైట్ 9 అవుతుంది వెళ్ళేసరికి. పేదలకు అదే వాళ్ళకేమో అన్నం లేక నీళ్ళు లేక పాపం వాళ్ళు అల్లాడిపోతున్నారు కదా మేడం. ఏడుపు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అందుకని మేము బాధతోటి చేస్తున్నాం మీ వంతు సాయంగా. అవును. మీకు ఎలా అనిపిస్తుంది? మరి వర్షం వచ్చిన మీరు కూడా హ్యాపీగా ఉంది మేడం. ఇలా హెల్ప్ చేయడం నాకు చాలా ఇష్టం, అందుకే ఇంట్రెస్ట్ ఉండి డైలీ వద్దామని వస్తున్నాను మేడం. ఇవాళ వచ్చాను, ఫస్ట్ టైం ఇదే రావడం. నేను డైలీ ఇంక వద్దామని, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వద్దామని కంపల్సరీ ఫిక్స్ అయ్యాం. ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి వస్తున్నారు ఇది ఫుడ్ ప్యాక్ చేయడానికి? 3 days నుంచి వస్తున్నాం మేడం. 3 days నుంచి వస్తున్నాము. మేము బాగానే ఉంది, బాగా చేస్తున్నాం. మాకు లాగా వాళ్ళు బాధపడుతున్నారని మేము ఫ్రీ సర్వీస్ మా వంతు మేము చేయాలనుకున్నది మేము చేస్తున్నాం. డాక్రా తరపున మా మేడమ్స్ మమ్మల్ని మేము స్వచ్ఛందంగానే మేము వస్తున్నాం. మేము ఎంతో సంతోషంగా వాళ్ళకి ఏదో చేతనైంది మేము చేయగలుగుతున్నాం. ఓకే మేడం. ఒక రోజులో మీరు ఎన్ని షిఫ్ట్లో వస్తూ ఉంటారు? ఏ టైమింగ్స్? ఓన్లీ హాఫ్ డేనే వస్తున్నాం. మా ఇంట్లో వర్క్ చేసుకొని మేము హాఫ్ డే నుంచి వస్తున్నాము. మేము చేయగలిగిందల్లా ఒక 500 ప్యాకింగ్ 1000 మేము వెళ్ళేలోపు మేము చేసి వెళ్తున్నాము. మేము ఒక 4 5 మేము బ్యాచ్గా మేము ఒక 5 కలిసి అంతా మేము చేసినట్టు. ఒక ఆటోకి వచ్చి 20 మంది మేడంలే తీసుకొస్తున్నారు. మేడమ్స్ మిమ్మల్ని అందరినీ మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తున్నారు. దగ్గరుండి మేము ఫ్రీ సర్వీస్ మేము చేస్తున్నాం. మా తోచిన వరకు మేము చేస్తున్నాం. 5 days నుంచి వస్తున్నాం మేడం. స్వచ్ఛందంగానే వస్తున్నాం, స్వచ్ఛందంగానే చేస్తున్నాం. సభ్యులు కూడా తీసుకొస్తున్నాం అండి. 20 మందిని 30 మందిని అలా తీసుకొచ్చి చేపిస్తున్నాం. వస్తున్నారు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు మేడం. ఇక్కడి నుంచి కూడా టెంట్స్ వేశారు. వర్షం పడుతూ ఉన్నా కూడా ఒకవైపు చిన్న చిన్న చినుకులు, ఆ టెంట్స్ అయిన మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. ఎంతవరకు అవి ప్రొటెక్ట్ చేయగలుగుతాయి? అయినా సరే ఎక్కడా కూడా వాళ్ళు భయపడకుండా, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన హెల్ప్గా, అందరూ కూడా డబ్బులు సహాయం చేయకపోవచ్చు, అలాగే ఫుడ్ ఇలా వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇలా వచ్చి మా వంతు సహాయంగా ముందుకు రావడం కూడా నిజంగా చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. చాలామంది గొప్ప మనసుని ఈ విధంగా చాటుకుంటున్నారు. అక్కడ మన లాస్ట్ వరకు చూడండి, లైట్స్ అరేంజ్ చేశారు వీళ్ళకి. అలాగే స్టెప్స్ మీద కూడా కూర్చొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొంతమంది చిన్న పిల్లలు కూడా వాళ్ళు చేయగలిగిన సాయం చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే. కొంతమంది అయితే 8 days నుంచి కూడా వచ్చి చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ఈ విషయం తెలిసి మధ్యలో జాయిన్ అయిన ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా ఎంతోమంది మహిళలు అలాగే పురుషులు కూడా ఏదైతే అక్షయ పాత్ర అండ్ హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ వాళ్ళు ఈ హెల్ప్ అయితే ఎంతమందికి అయితే ఫుడ్ అందిస్తూ ఉన్నారో అది ప్యాకింగ్ ప్రాసెస్, ఎక్కడ ఫుడ్ దగ్గర అయితే ప్రిపేర్ చేసే విషయంలో ఎక్కడ కూడా మ్యాన్ పవర్ అవసరం లేదు. అన్ని మిషనరీ ద్వారానే రెడీ అవుతుంది చాలా త్వరగా. ఒక 3 hours-లో 1,00,000 మందికి 2,00,000 మందికి ఆహారం తయారు చేసి ఇలా ప్యాకెట్స్లో రెడీ చేసి వీళ్ళందరి సహకారం వల్లే మేము చేయగలుగుతున్నామని కూడా ఈ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయితే చెప్తూ ఉన్నారు మనకి. సో నిజంగా ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇలా ముందుకు రావాలని, వాళ్ళ వంతు సహాయం చేయాలని మనందరం కోరుకుందాం. 100 మెంబర్స్కి పైగా ఇక్కడ ఒకవైపు ఏమో టమాటా రైస్, ఇంకొక వైపు సాంబార్ రైస్ ప్యాకింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ అంతా గవర్నమెంట్ చేస్తుంది. మా వరకు ఏంటంటే మేము కుకింగ్ చేస్తున్నాము. ఇది ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు ఒక కంట్రోల్ రూమ్ సెటప్ చేశారు విజయవాడలో. ఆ కంట్రోల్ రూమ్లో వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఎంత ప్యాక్ చేసి ఎక్కడికి కావాలని. వాళ్ళు అక్కడికి పంపిస్తున్నారు. సో అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉందన్నమాట. ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు వాళ్ళ కంట్రోల్ ఉంది, ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్.
సార్ ఇప్పుడు ఈ వరద ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మన హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ఎన్ని కిలోల రైస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎన్ని కిలోల వరకు ఎంతమందికి మనం ఇప్పుడు ఇక్కడ వరకు పంపించాం ఫుడ్ని? ఇప్పటి వరకు మనం ఇంచుమించు ఒక ఆల్మోస్ట్ ఒక 80-90 టన్నులు చేస్తుంటాం రైస్ చేస్తుంటాం అనమాట. సో ఇంకా వెజిటబుల్స్ అంటే దానికి డబల్ ఉంటాయి, వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అట్లే ఆ టన్నేజ్లో ఉంటుంది. దాలు మటుకు ఒక 20-30 టన్స్ చేస్తుంటాం దాలు. అంటే ఆ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా నేను పోయి చూస్తే తప్ప తెలీదు, మాకు టైం లేక చూడలేదు, నేను ఉరామరిగ్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఒక వైపేమో అక్షయ్ పాత్ర, ఇంకొక వైపేమో హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్, ఈ రెండు కూడా హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. మీరు రెగ్యులర్గా చేసేది వేరుగా ఉంటుంది, ఇప్పుడు కొత్తగా కొంతమందిని తీసుకోవాలి, అలాగే ఎక్కువ మీరు ఎప్పుడు చేసేదానికంటే ట్రిపుల్గా మీరు కుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం. మీరు రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా అందరూ కూడా కష్టపడి ఇక్కడ చూసుకోవడం, ఏది ఎంత క్వాంటిటీ వెళ్ళడం, ఎలా వెళ్ళడం అనేది కూడా హ్యాండిల్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. చాలా కష్టము. అదంతా ఏంటంటే యాక్చువల్గా ఈ టైంలో తప్పితే ఎప్పుడు చేస్తాము, ఈ టైంలో మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఈ టైంలో తప్పితే ఇప్పుడు తప్పితే ప్రజలకు ఎప్పుడు హెల్ప్ చేస్తాము అన్న ఒక స్ఫూర్తితో ఇది మనం అందరం మన డివోటీస్ అంతా సండే ఆఫ్టర్నూన్ నుంచి ఇంతవరకు మోస్ట్లీ ఒక 2-3 అవర్స్ నిద్రపోయింటారు అంతే నైట్లు. సో మిగతా టైం అంతా వాళ్ళు ఏ విధంగా మనం ప్రొడక్షన్ చేసి ఏమి ఎవరికి ప్రాబ్లం కాకుండా పంపించాలనే ఉద్దేశంతో, సేవా గుణంతో చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాం. అది లేకపోతే మామూలుగా ఏదో కమర్షియల్గా ఆలోచిస్తే ఇది అసలు ఎక్కడా కూడా కంప్లీట్ అవ్వదు సార్. ఇంకొకటి అసలు ఎంతో మంది సార్ ఎక్కడెక్కడి నుంచో స్టేట్ వైడ్గానే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఫుడ్ కానివ్వండి, ఇంకేదైనా దుప్పట్లు, టవల్స్ ఇలాంటివి కూడా వాళ్ళకి వరద బాధితులకి హెల్ప్ చేయడానికి ఎంతోమంది వస్తున్నారు సార్. విజయవాడకి, ఏపీలో ఉన్న విజయవాడకి రోజుల తరబడి ఎన్ని లక్షల వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ వస్తున్నాయి అనేది నిజంగా కౌంట్ చేయడమే ఒక ఊహకు అందని సిచ్యువేషన్ అనమాట. ప్రస్తుతం అంతమంది వస్తూ ఉన్నారు హెల్ప్ చేయడానికి. అదే అందుకే నేను మొన్న ఎవరో అడిగితే చెప్పానమాట, ఇంత పెద్ద వరద వచ్చినా కూడా ఆ వరదలో ఎవరు కొట్టుకోపోకుండా మనల్ని వరద ఫైనల్గా వచ్చి తగ్గిపోయిందంటే చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ లోకంలో మంచి వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ మంచి వాళ్ళ యొక్క పవర్ వల్ల ఆ వరద అనేది ఉద్ధృతి కాకుండా కొంచెం ఆల్మోస్ట్ 11.8 క్యూసెక్స్ వచ్చేసింది. ఇంకో 20-30 క్యూసెక్స్ వచ్చి ఉంటే మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయేది. కానీ ఆ మంచి వాళ్ళ వల్ల విజయవాడలో కానీ ఇక్కడ గుంటూరులో కానీ ఏం కాకుండా భగవంతుడి దయ వల్ల మనం బయటపడ్డాం. చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. అలాగే మీరు అన్నట్లుగా అంత వరద వచ్చినా కూడా, అంత వాటర్ ఫ్లోటింగ్ ఉన్నా కూడా ఎవరికి ఏం ప్రమాదం రాలేదు సార్. కొన్ని వందల పశువులు కృష్ణా నదిలో వచ్చాయి, అవి అక్కడ మనకి కృష్ణాలంకలో సేఫ్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయో కూడా ఎవరికి తెలియదు, అయినా అవి ఇప్పటికీ కూడా సేఫ్గానే ఉన్నాయి. మనకి ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రాణ నష్టం తక్కువ. ప్రాణ నష్టం చాలా తక్కువ జరిగిందంటే ఆ భగవంతుడి కృప మన మీద ఉన్నట్టు. ఆ మంచితనం వల్ల, వాళ్ళ మంచితనం వల్ల మన మీద ఆ భగవంతుడి కృప ఉంది కాబట్టి ఆ వల్ల మనకి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడు అట్లా తీసుకొని పోయి టెన్షన్ క్రియేట్ చేసి తీసేశారన్నమాట మనకి. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్లే ప్రజలకి తెలుస్తుంది. ఇంకొక 4 దాతలు వస్తారు, దానివల్ల మనం ఇంకా ఎక్కువ మందికి మన నినాదం ఏంటంటే ఎవ్వరూ ఆకలితో పండుకోకూడదు, వాళ్ళు ఎవరైనా సరే ఆకలితో పండుకోకూడదు అనేది మా నినాదం, మా ఆచార్యుల నినాదము. సో దానికోసంగా, మన ఆచార్యుల నినాదం కోసంగా, దీనికోసంగా మేము కష్టపడుతున్నాం భక్తులం అంతా. సో దానికి దాతల సహాయం వల్ల, ఆ దాతలు ఎస్పెషల్లీ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ వల్ల, అట్లాంటి ఎస్పెషల్ దివీస్ ల్యాబొరేటరీస్ మురళీకృష్ణ గారు ఆయనే కాల్ చేశారు మాకు. కాల్ చేసి మేము హెల్ప్ చేస్తాం, మీకు ఎంత కావాలంటే అంత కావాలో హెల్ప్ చేస్తాం అన్నారు. సో ఇప్పటి వరకు 4.8 కోట్లు మనకి దానం చేశారు ఆయన. సో దానివల్ల ఇది చేయగలుగుతున్నాం. లేకపోతే ఇప్పుడు పెరిగిన రేట్లకి వాటికి మేము అసలు చాలా కష్టమైపోయింది అనమాట మనకి. అది సరే, ఒక రోజు ఇన్ని లక్షల మందికి కుక్ చేయాలంటే లక్షల్లోనే దాతలు ముందుకు రావాలి. అవును, లక్షల్లో దాతలు ముందుకు రావాలి, వాళ్ళు వస్తే అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. రేపటి వరకు అంటున్నారు, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉంది. సో దానికి అందరూ ముందుకొచ్చి సహాయం చేస్తే తప్పితే మా లాంటి వాళ్ళు కూడా ముందుకు పోలేరు. సో వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సపోర్ట్ అస్. ఇక మనకు ప్యాకెట్ మీద చూడొచ్చు స్టిక్కర్,
దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఈ రోజు ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారట. చూడండి, ఒక్క రోజుకి ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన సహకారంతో మేము ఇంతమందికి ఫుడ్ అనేది రెడీ చేసి ఇవ్వగలిగాము అని అంటున్నారు. అలాగే ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫుడ్ అందించాల్సిన అవసరం ఉంటుంది వరద బాధితులకి అనేది నిజంగా ఎవరికి అంతు చిక్కంది, ఎవరు కూడా అంచనా వేయలేంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ టైంలో కూడా వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వరద ఒకవైపు, ఆ వరద బాధితులకి తగ్గలేదు. అందుకోసం మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఫుడ్ ప్రొవైడ్ చేసే డేట్స్ కావచ్చు, డేస్ కావచ్చు. సో ఎవరైనా సరే దాతలు ఈ విధంగా ముందుకొస్తే గొప్ప మనసు చేసుకొని వాళ్ళందరికీ కూడా నిజంగా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని కూడా గురువుగారు చెప్తూ ఉన్నారు. అలాగే మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా స్పెషల్గా దివీస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం.